జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూసావుగా చిట్టి, పశ్చాత్తాపంతో ఎలా ఏడుస్తున్నారు? నిజానికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు చిట్టి. ఆల్రెడీ వీళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి వీళ్ళని క్షమించి వదిలేయడమే మనిషిగా మన ధర్మం అనిపిస్తుంది. ఏమంటావు చిట్టి? ఓహోహోహో, తప్పు చేసి పశ్చాత్తాపడితే ఆ తప్పుకి శిక్ష ఎక్కర్లేదా కాంతమత్త? అలా అయితే మనం కూడా ఏ డబ్బో నగలో కొట్టేసి అమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడితే మనల్ని కూడా వదిలేస్తుందేమో. ఏమ్మా? ఏత మీ అబ్బాయి గారు చెప్పింది నిజమే అంటావా? ఏ ఆపండి. ఎస్ఐ గారు, మా తమ్ముడు ఉదయం ఖర్చులకి డబ్బులు అడిగాడండి. నా దగ్గర లేవని చెప్పాను. దాంతో కోపం వచ్చి ఇలా రోడ్డు మీద దొంగతనానికి వచ్చుంటాడు. అంతే తప్ప బేసిక్గా వాడు దొంగ కాదండి. చా, ఖర్చులకి డబ్బులు లేకపోతే దేశం మీద పడి దోసుకుంటారా ఏంటి? హా? ఇదిగో చిట్టి, మా తమ్ముడు తప్పు చేశాడు. నువ్వు పోలీసులకి పట్టించావు. అంతటితో నీ బాధ్యత అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. మిగతాది నేను చూసుకుంటాను. కుదరదు. ఇలా తప్పు చేసినప్పుడల్లా క్షమించి వదిలేయబట్టే ఇట్ట పొట్ట పగలే దొంగతనానికి తెగబడ్డారు. ఇప్పుడు కూడా ఒగ్గేసామే అనుకో, రేపు ఏకంగా ప్రాణాలే తీసేస్తారు. ఎస్ఐ గారు, వీళ్ళిద్దరినీ బొగ్గేసే ప్రసక్తే లేదండి. అటుకెళ్ళి లోపలేసేయండి. ఏంటి మేడం ఇది? ఇందాక అరెస్ట్ చేస్తానంటేనేమో ఈవిడితో చెప్తా అన్నారు. తీరా కాంతమ్మ గారు వచ్చాకేమో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమంటారు. నాకేంటి పిదలాటకం? బాధపడకండి సార్. వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ అక్కగారు కళ్ళారా చూడాలనే మా చిట్టమ్మ మా అమ్మని పిలిపించింది. కరెక్ట్ బావా. హ్మ్? తమ్ముడు గారిని మరదలు గారిని పంప రేట్ కొట్టి జీప్ ఎక్కించడం కాంతమ్మ గారు చూడాలి కదా. నేను చూడ్డం దేనికి? ఎందుకా? వీళ్ళిద్దరికీ సచ్చుతలు తేటలు నేర్పించి బుసుగొల్పింది నువ్వే కదా, అందుకో. హా? నేను ఉసిగొల్పడమేంటి? అత్తా, ఎదవ డ్రామాలు ఆడకు. నువ్వు చెప్పకుండా, నీకు తెలియకుండా నీ ఇంట్లో ఏమీ జరగదని నాకు బాగా తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా నీ గుండు తమ్ముడున్నాడే, అతనికి నువ్వంటే వేదవాకు. అందుకే నిన్ను మెప్పించడం కోసం బొచ్చకూడు తినడానికి కూడా రెడీ అయిపోయాడు. నోర్మయ్, నా తమ్ముడికి చెప్పకూడా తినాల్సిన అవసరం ఏంటే? ఇదిగో ఎస్ఐ గారు, నా తమ్ముడు ఇంతకు ముందు 1,00,000 నేరాలేం చేయలేదు. ఇదే మొదటి నేరం కాబట్టి మొదటి తప్పు కింద క్షమించి వదిలేయండి. కుదరదమ్మా. అయినా వదిలేమని చెప్పడానికి నువ్వెవరు? చెప్తే గిప్తే జడ్జి గారు చెప్పాలి. ఎస్ఐ గారు, ఇదంతా అనవసరం అండి. ముందు మీరైతే వాళ్ళిద్దరిని జీపెక్కించండి. చూస్తారంటయ్యా, వీళ్ళని జీపీకిచ్చండి. హే, ఆగండి ఆగండి ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.